ఆధ్యాత్మిక మహాసభ అల్లా యొక్క నామంతో అల్లా యొక్క చిట్ట చివరి దైవ గ్రంథము ఖురాన్ గ్రంథము యొక్క పఠనంతో ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తున్నాము. ముందుగా ఈ కార్యక్రమం ప్రారంభించడానికి సభాధ్యక్షులైనటువంటి గౌరవనీయులు జనాబ్ జుబైర్ అహ్మద్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధముగా ముఖ్య అతిథి మరియు ప్రసంగికులు ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రెండు రాష్ట్రాలలో తెలుగు భాషలో అల్లా యొక్క చిట్ట చివరి దైవ గ్రంథము ఖురాన్ ద్వారా మానవులందరికీ శాంతి సందేశాన్ని చేరవేస్తూ గత కొన్ని సంవత్సరాలుగా దేవుని మార్గంలో తన జీవితాన్ని గడుపుతున్నటువంటి షేఖ్ రబ్బానీ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ముందుగా ఈ కార్యక్రమాన్ని పవిత్ర ఖురాన్ గ్రంథం యొక్క పఠనం ద్వారా ప్రారంభించాలని హాఫీజ్ హుసేన్ గారిని కోరుతున్నాను. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. إنا عرضنا الأمانة على السماوات والأرض والجبال فأبين أن يحملنها وأشفقن منها وحملها الإنسان إنه كان ظلوما جهولا. ليعذب الله المنافقين والمنافقات والمشركين والمشركات ويتوب الله على المؤمنين والمؤمنات وكان الله غفورا رحيما. صدق الله العظيم. అదేవిధంగా పండిట్ ఇస్మాయిల్ గారిని కూడా వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. కార్యక్రమానికి ముందు ఉర్దూ భాషలో మీ ముందు ఇన్షాల్లా ఒక చిన్న నాతే షరీఫ్ చదవడం జరుగుతుంది ఇన్షాల్లా.
अंदरू सावधानंगा विनवलसिंदिगा कोरुतुन्नानु। और नाते शरीफ पढ़ने के लिए मैं दावत देता हूँ मौलाना मुर्तज़ा साहब को, वो आएँ और नात सुनाएँ। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। मलाइका आज लेकर ये नबी दे जा फ़िज़ाए जनाबे आमिना के घर मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम मुस्तफ़ा आए। मलाइका आज लेकर ये नबी दे जा फ़िज़ाए जनाबे आमिना के घर मोहम्मद मुस्तफ़ा आए। गरीबों के माविल बेकसों के हम नवाए। गरीबों के माविल बेकसों के हम नवाए। शहे जिन नौ मलक खैरुल बशर खैरुल वरा आए। रईसुल औलिया आए। इमामुल अंबिया आए। रईसुल औलिया आए। इमामुल अंबिया आए। वो खत्मुल मुरसलीन आए। वो महबूब बेखुदा आए। ज़माने भर में यूं तो बारहा कुछ औलिया आए। ज़माने भर में यूं तो बारहा कुछ औलिया आए। मोहम्मद मोहम्मद मुस्तफ़ा लेकिन बंदा से जुदाए। मलाइका आज लेकर ये नबी दे जा फ़िज़ाए। अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू। ముందుగా ఈ కార్యక్రమాన్ని తన తొలి పలుకులతో సభాధ్యక్షుల వారు ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం। వస్సలాతు వస్సలాము అలా జమీఉల్ అంబియా సయ్యదుల్ ముర్సలీన్ ముహమ్మదిన్ వ ఆలిహి వస్సహబిహి అజ్మఈన్। అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం। బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం। వలఖద్ బఅస్నా ఫీ కుల్లి ఉమ్మతిన్ రసూలం ఉనఅబుదుల్లాహ వస్తనుబిత్ తాగూత్। సభలో ఆశీనులైన హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులకు కావలి జమాతే అలజీస్ और शाखा अस्सलामु अलैकुम। మిత్రులారా, ఈ సభ ఉద్దేశం ముఖ్యంగా ఏంటంటే పవిత్ర ఖురాన్ అల్లా అంతిమ గ్రంథం, దేవుని అంతిమ గ్రంథం। మానవుడు మోక్ష మార్గం పొందాలంటే తప్పకుండా పవిత్ర ఖురాన్ ప్రకారం ఆచరించక తప్పదు। ఆఖరి ప్రవక్త మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారి
చూపిన మార్గం అనుసరించక తప్పదు. ఏంటి పవిత్ర ఖురాన్లో ఉన్నది? ఏ విషయంలో ఉన్నాయి? పవిత్ర ఖురాన్లో మానవుడు జిన్నాతులు మోక్ష మార్గం పొందాలంటే తన జీవన విధానం ఏ విధంగా ఉండాలి? మొట్టమొదట మానవుడు మోక్షాన్ని పొందాలంటే ఏకదైవోపారాధన అంటే దేవుడు ఒక్కడే, దేవుడు తప్ప వేరే ఆరాధ్య దైవం లేడు. అంటే అందరూ అంటారు, అన్ని ధర్మజ్ఞులు ధర్మశాస్త్రం చదివినారు దేవుడు ఒక్కడే అంటారు. కానీ ఎవడా దేవుడు? ఎవరు ఆరాధింపదగ్గ దేవుడు? మీ ముందు వచనం పాటించాము. దాంట్లో ఏముంటున్నాడంటే వలఖద్ బాస్నా ఫీ కుల్లి ఉమ్మతిన్ రసూలన్, మేము ప్రతి సమూహం వైపు ప్రతి ప్రాంతం వైపు ఒక ప్రవక్తను పంపించాము. ఎందుకంటే వారు ఏకదైవోపారాధన గురించి అల్లా ఒక్కడే, అల్లా తప్ప ఆరాధన ఎవడూ లేడు, ఆయన్నే ఆరాధించండి, మిథ్యా దేవతలను త్రోసిపుచ్చండి అని బోధించడం మాత్రమే అని చెప్పడం జరిగింది. అంటే ప్రవక్తలు ఎంతోమంది వచ్చారు, 1,24,000 మంది ప్రవక్తలు వచ్చారు. దేవుడెవరు, దేవుడి గుణగణాలు ఏమనే విషయంలో మన ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు విపులంగా చెప్తారు. ఎందుకంటే అందరూ దేవుడు ఒక్కడే అంటారు. దేవుడు ఎవరు, ఏమి కూడా ఆయన గుణాలు అవి తెలుసుకోవటం ముఖ్యం. ఆయన్ని ఆరాధించే తప్పితే ఆయన్ని వదిలి వేరే వేరే వారిని ఇప్పుడు ఎక్కువగా జనం ఏం చేస్తున్నారంటే పుణ్యపురుషుల్ని దేవుడిని ఆరాధిస్తున్నారు. పురుషుడు మానవుడు ఆరాధనకు అర్హుడు కాడు, మానవుడు పూజకు ఎటువంటి పరిస్థితి కూడా అర్హుడు కాడు. దేవుడు వేరు, మానవుడు వేరు, మానవ జన్మ వేరు, దేవుడికి జన్మ పుట్టుక చావులు లేవు అన్న విషయం అందరూ తెలుసుకోవాలి. అందరూ ఇప్పుడు చెప్తారు, ఇంతకుముందు పంపిన దైవ ప్రవక్తలందరూ ఒక సమూహం వైపు ఒక ప్రాంతం వైపుగా పంపడ్డారు. కానీ చిట్ట చివరి దైవ ప్రవక్త సర్వ మానవులకు సత్మార్గం చూపడకు పంపబడ్డ ప్రవక్త మాత్రమే. అందుకోసం ఆ ప్రవక్తను అనుసరించక తప్పదు. ఎవరు కూడా ప్రవక్తలు దేవుని బిడ్డలు కాదు, దేవుళ్ళు కాదు, దేవుడికి అవతారం అవసరం లేదు. దేవుడు ఉన్నాడు, మొత్తం ఆయన అన్ని విషయాలు చూస్తుంటాడు మరియు వింటా ఉంటాడు. ఆయనే సర్వ సృష్టికర్త. ఆయన ఎవరిని మానవులు ఆధారించాలి? మానవుడు అంటే ఎవరు? ఖురాన్ ఎందుకు అవతరించింది? ఖురాన్లో ఉంది, ఓ మానవులారా, మీరు మిమ్మల్ని మీ పూర్వీకుల్ని సృష్టించిన అల్లానే ఆరాధించండి. అంటే సృష్టికర్త అల్లా మాత్రమే. ఎవరైతే ఆకాశాన్ని భూమిని సృష్టించాడో, ఎవడైతే ఆకాశాన్ని నుండి వర్షాధారణ గురించి సర్వ జీవిత రాశులకు ఆహార పానీయాలు నొసంగుతున్నాడో, ఉపాధి కలిగించుతున్నాడో అట్టి వారిని ఆరాధించండి. జాగ్రత్త సుమా, అల్లాతో ఎటువంటి పరిస్థితుల్లో సాటి కల్పింపకూడదు. అంటే మానవులను ఉద్దేశించే సర్వ మానవులకు కొరకై ఖురాన్ అవతరింపబడింది. విశ్వవాణి సర్వ మానవుల కొరకై అవతరించబడింది. ఒక్క ముస్లింల కొరకే కాదు. ఖురాన్ అనుకుంటారు ఇప్పుడు చాలామంది, ఖురాన్ అనే గ్రంథం ముస్లింలదేని హిందువులు మరియు క్రైస్తవుల వాళ్ళందరూ అనుకుంటారు. ముస్లింలు ఏమంటారు, మా కొరకు అవతరించబడింది కాబట్టి దీన్ని దాచిపెట్టేశారు. కొంతమంది ఉన్నారు ముస్లింలు, ఎన్నో వర్గాలు ఉన్నారు. కొన్ని వర్గాలు ఏం చేస్తాయంటే ముస్లింలకే ఖురాన్లో ఏమున్న విషయం తెలియకుండా చాలా జాగ్రత్త పడుతూ వాళ్ళ స్వార్థము కొరకై ఖురాన్ని దాచిపెట్టేశారు. మా ఉద్దేశం ఏంటంటే ఖురాన్లో ఉన్న విషయము సర్వ మానవులకు తెలుపడం మాత్రమే. అంటే ఇస్లాము ధర్మంలో బలవంతం ఏమి లేదు. ఎవరు తప్పనిసరిగా ఫలాని ధర్మాన్ని అనుసరించాల్సిందే అనేది విషయం కాదు, బలవంతం లేదు. ఒక్క అల్లాను ఆరాధించిన వాడే ముస్లిం. అల్లా ఎవరు, దేవుడు అని తెలుసుకోవడానికి విపులంగా మన వక్తలు చెప్తారు. అందుకోసం మిత్రులారా, ఈ సభను పూర్తి అయినంత వరకు జాగ్రత్తగా వింటూ దీనివల్ల సఫలీకృతం ఆరిస్తూ నేను దీంతో విరమించున్నాను. ఇప్పుడు ఇన్షాల్లా మీ ముందు తెలుగు ప్రసంగికులు, వక్తలు మరియు ముఖ్య అతిథులు మీ ముందు ప్రసంగిస్తారు. ముందుగా ఇన్షాల్లా జనాబ్ రబ్బానీ సాహెబ్ గారు ఇస్లాంలో యేసు అనే అంశంపై వారు ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఇన్షాల్లా పండిట్ ఇస్మాయిల్ గారు దేవుడు అంటే ఎవరు,
అల్లా అంటే ఎవరు, అతని గుణగణాలు ఏమిటి అనే అంశంపై జనాబ్ ఇస్మాయిల్ పండిట్ గారు ప్రసంగిస్తారు. ఆ తరువాత ఇక్కడ ఉన్నటువంటి వారందరూ వారికి వచ్చినటువంటి సందేహాలను నిస్సంకోచంగా వారు అడిగి తెలుసుకోవచ్చు. వారి కూడా చివరిలో కొంచెం సమయం కేటాయించడం జరుగుతుంది. ఎవరైనా మీకు వచ్చినటువంటి మీ మనసులో ఉన్నటువంటి ఇస్లాం గురించి లేకపోతే ఇక్కడ జరిగే అంశంపై ఎటువంటి ప్రశ్నలైనా మీరు అడగవచ్చు. లేకపోతే స్త్రీలు అయితే రాసి కూడా స్టేజ్ వద్దకు మీ ప్రశ్నలను మీరు పంపించవచ్చు. ఇన్షాల్లా దానికి జవాబు చెప్పడం జరుగుతుంది. ముందుగా ఇస్లాం ఇక్కడ ఆధ్యాత్మిక ముస్లిం మహాసభ అని ఇక్కడ ప్రారంభించాము ఈరోజు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఇంతకుముందు కూడా కావలి టౌన్లో జమియతే అహ్లే హదీస్ వారు ఎన్నో కార్యక్రమాలను ఈ విధంగా తెలుగులో చేపట్టారు. ఈ యొక్క మా యొక్క సభ ఉద్దేశం ఏమిటంటే సర్వ మానవాళికి శాంతి సందేశాన్ని చేరవేయడమే. ఇంతకు తప్పించి ఇంకా వేరే ఏ ఉద్దేశం కూడా లేదు. ఎందువలనంటే చూడండి, ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి. వాటి పేర్లు మనం చూస్తున్నాం. ఇస్లాం ఉంది, అదేవిధంగా హిందూయిజం ఉంది, బౌద్ధ మతం ఉంది, క్రైస్తవం ఉంది, ఎన్నో మతాలు ఉన్నాయి. వాటి పేర్లు మనం చూసినట్టయితే హిందూ అంటే సింధు నదీ ప్రక్కన సింధు నదీ పరివాహ ప్రాంతంలో నివసించే ప్రజలను సింధులుగా వాళ్ళని అనేవారు. ఆ తర్వాత అది హిందూగా మారి అది హిందూ ధర్మంగా మారింది, పేరు ఆ విధంగా వచ్చింది. అదేవిధంగా క్రైస్తవం అనేది జీసస్ క్రైస్ట్ యొక్క నామంతో ఆ మతానికి ఆ పేరు వచ్చింది. అదేవిధంగా బౌద్ధ మతం ఉంది. బౌద్ధుడు ఆ మతాన్ని ప్రచారం చేశాడు కాబట్టి అతని పేరుతో ఆ మతం ఉనికిలోనికి వచ్చింది. కానీ ఇస్లాం అనేది ముహమ్మద్ ప్రవక్త యొక్క పేరు మీద ప్రచారంలో లేదు ఈనాడు. మహమ్మదీయులు అని కొంతమంది అంటారు, కానీ అది కూడా తప్పే. అసలు ఏమిటంటే ఇస్లాం మరియు ముస్లింలు. ఇస్లాం అంటే అరబీ భాషలో ఇస్లాంని మీరు ఇంగ్లీష్లో ఒకవేళ తర్జుమా చేస్తే దానికి పీస్ అనేటటువంటి అర్థం వస్తుంది. ఇస్లాం అనేది యాక్చువల్గా దాని యొక్క రూట్ వర్డ్ అంటే మూల పదము, ఇస్లాంకి మూల పదం సిల్మ్, సీన్ లామ్ మీమ్ అరబీలో అంటే శాంతి అని అర్థం వస్తుంది. దాని ద్వారానే శాంతి అని వచ్చింది. అంటే ఇస్లాంలో స్వయంగా పేరులోనే శాంతి ఉన్నటువంటి ధర్మము ఇస్లాం ధర్మం మాత్రమే. అరబీ ఇక్కడ ప్రజలకు తెలియదు కాబట్టి అది ఇస్లాం అంటే ఏందో అనుకుంటారు. అరబీని మనము ఇస్లాంను డైరెక్ట్గా తెలుగులో డిక్షనరీలో వెళ్ళి మనం తెలుగులో తర్జుమా చేస్తే దాని అర్థం శాంతి అని వస్తుంది. స్వతహాగా దాని నామంలోనే దాని పేరులోనే శాంతిని కలిగి ఉన్నటువంటి ధర్మము ఇస్లాం. అదేవిధంగా ఇస్లాంను ఎవరైతే అనుసరిస్తారో అటువంటి మానవుణ్ణి ముస్లిం అంటారు. ముస్లిం అంటే అరబీ భాషలో ఏ వ్యక్తి అరబీ భాషలో ఒక వంటెను దాని ముక్కులో మరియు దాని మెడలో తాడు వేసి దాని యజమాని ఆ వంట యజమాని దానిని తీసుకుని లాక్కుని వెళ్తూ ఉంటే ఆ వంట దాని వెనకాల అతని యజమానిని అనుసరిస్తూ ఉంటుంది. యజమాని ఎక్కడ కూర్చోమంటాడో అక్కడ అది కూర్చుంటుంది. యజమాని ఎక్కడ నిలబడమంటే అక్కడ నిలబడుతుంది. యజమాని ఎక్కడ తిండి పెడితే అక్కడ అది దానిని భుజిస్తుంది. అటువంటి వంటెను అంటే పూర్తిగా తన యజమానికి విధేయత చూపే వంటెను అరబీ భాషలో ముస్లిం అంటారు. అదేవిధంగా మానవులలో ఎవరైతే తన మనోవాంఛలను పక్కన పెట్టి తనను పుట్టించినటువంటి సర్వలోకాలకు సృష్టికర్త అయినటువంటి అల్లాకు ఎవరైతే విధేయత చూపుతాడో, తన మనోవాంఛలను విడిచిపెడతాడో మరియు దేవుని యొక్క వాంఛ ప్రకారం తన జీవితాన్ని గడుపుతాడో అటువంటి వ్యక్తిని ముస్లిం అంటారు. ముస్లింని డైరెక్ట్గా తెలుగులో తర్జుమా చేస్తే విధేయుడు అని, దైవ విధేయుడు అని. ఆధ్యాత్మిక ముస్లిం మహాసభ అంటే తెలుగులో ఆధ్యాత్మిక దైవ విధేయుల సభ అని దాని అర్థం. ఇక్కడికి విచ్చేసిన అందరికీ మా ధన్యవాదములు. ఇప్పుడు ముందుగా ఇస్లాంలో ఖురాన్లో లేక ఇస్లాంలో యేసుక్రీస్తుని గురించి మీ ముందు జనాబ్ రబ్బానీ సాహెబ్ గారు ప్రసంగిస్తారు. ఈనాడు చాలామంది మానవులు ప్రపంచంలో దేవునికి సంతానము ఉంది, కుమారులు కుమార్తెలు ఉన్నారు అనేటటువంటి భావనను కలిగి ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా క్రైస్తవులైతే మరియమ్మ కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ఈసా అలైహిస్సలాతు వస్సలాం దేవుని శాంతి అతనిపై కురియుగాక
అతను దేవుని కుమారుడు, అతన్ని మీరు విశ్వసిస్తేనే, అతనిపై నమ్మకం పెట్టుకుంటేనే మీకు మోక్షము, లేకపోతే లేదు అనేటటువంటి భావనను వారు కలిగి దానినే ప్రచారం చేస్తూ మోక్ష మార్గంగా భావిస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ఈసా అలైహిస్సలాతు వస్సలాం వారి స్థానం ఏమిటి అనేది చిట్ట చివరి దైవ గ్రంథం అనేటువంటి ఖురాన్ గ్రంథంలో అల్లా ఏమని చెప్తున్నాడు అనేటటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఇన్షాల్లా మీ ముందు జనాబ్ రబ్బానీ సాహెబ్ గారు ప్రసంగిస్తారు. జనాబ్ రబ్బానీ సాహెబ్ గారు తమ యొక్క ప్రసంగాన్ని సభకు వినిపించవలసిందిగా కోరుతున్నాను, ఇంకా ఆహ్వానిస్తున్నాను. إن الحمد لله بسم الله الرحمن الرحيم واذكر في الكتاب مريم إذ انتبذت من أهلها مكانا شرقيا فاتخذت من دونهم حجابا فأرسلت لا تحزني قد جعل ربك تحتك سريا وأزي إليك بجزء النخلة قالت يا ليتني مت قبل هذا وكنت نسيا منسيا وقال الله تعالى في موضع آخر ما المسيح ابن مريم إلا رسول قد خلت من قبل الرسل وأمه صديقة كانا يأكلان الطعام انظر كيف نبين لهم الآيات ثم انظر أنا يؤفكون. తొలగింపబడ్డ శైతానుకి నుండి రక్షింపబట్టకై అల్లాహ్ యొక్క శరణం కోరుచున్నాను. అనంత కరుణామయుడు అపార కృపాశీలు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రియులారా, పవిత్ర ఖురాన్ గ్రంథంలో హజరత్ ఈసా అలైహిస్సలాం ఆయన్ని ఇక్కడ మన తెలుగు మాట్లాడే క్రైస్తవ సోదరులు యేసుక్రీస్తు అని అంటుంటారు. యేసు తెలుగులో ఆయన్ని యేసు అంటారు,